హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పచ్చడి అండి, గోంగూర నిల్వ పచ్చడి. దీన్ని సింపుల్గా ఈజీగా మినిమం 6 months పాటు నిల్వ ఉండేటట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. దీనికోసం నేను ముందుగా 10 కట్టలు గోంగూరని తీసుకుని శుభ్రంగా ఆకు వలుచుకుని దాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ ఒక గుడ్డ మీద ఆరబెట్టుకుంటున్నాను అండి. మనకి తేమంతా కూడా మనకి ఆరిపోవాలన్నమాట. నిల్వ పచ్చడి కదండి, వాటర్ ఎక్కడ కూడా ఉండకూడదండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మనం ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని నేనైతే ఇక్కడ 20 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నా అండి. మనం తీసుకున్న గోంగూరకి తగ్గట్టుగా మనమైతే కారాన్ని వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఇంకొక 5 కూడా వేసుకోవచ్చండి. పచ్చికారం కూడా వేసుకోవచ్చు, కానీ మనం ఎండుమిరపకాయలు వేయించుకుని మనము పొడి చేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసుకున్న దాంట్లోకి ఎండుమిరపకాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి పొడి చేసుకున్న తర్వాత దీంట్లోనే 10 వెల్లుల్లిపాయలని పుట్టవలుచుకొని దాన్ని కూడా వేసుకొని మిక్సీ జార్లో పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న నూనె ఉంది కదండి, ఈ నూనె మనం తీసుకున్న గోంగూరకి సరిపోతుందంటే ఈ గోంగూరని ఆయిల్లో వేసి మగ్గించుకోవాలండి. లేదు అంటే కనుక ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని మనం తీసుకున్న గోంగూరని వేసుకుని మగ్గించుకోవాలండి. ఇది గోంగూర నిల్వ పచ్చడి కాబట్టి మామూలుగా మనం చేసుకునే పచ్చడి కన్నా దీంట్లో ఇంకా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. మనం తీసుకున్న గోంగూరకి తగ్గట్టుగా కొంచెం ఆయిల్ వేసుకుని గోంగూర అంతటిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దీన్ని శుభ్రంగా మగ్గించుకోవాలండి. ఇది మనం ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత పూర్తిగా మగ్గిన తర్వాత గోంగూర నుంచి అయితే ఆయిల్ అయితే బయటకు వస్తుందండి. ఎందుకంటే మనం గోంగూరని మిక్సీలో పట్టం కాబట్టి మనము ఆకుని ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు అందులోనే ఇలా ఆకు మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న కారపొడిని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పునైతే ఇందులోకి వేసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని అయితే వేసుకుంటున్నానండి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటన్నిటిని కూడా గోంగూరలోకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మీరు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు ఉప్పు సరిపోకపోతే కనుక కొద్దిగా ఉప్పుని ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. సో మామూలుగా అయితే మనకి ఇలాగ డైరెక్ట్గా మనం తినేసినా సరిపోతుంది, కానీ టేస్ట్ ఇంకొంచెం ఎలివేట్ అవ్వడం కోసం నేనైతే తాలింపు వేసుకుంటున్నాను అండి. దీనికోసం మరొక ప్యాన్ తీసుకుని దాంట్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 5-6 వెల్లుల్లి రెప్పలను ఇలాగా చితక్కొట్టుకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2-3 ఎండుమిర్చిని ఇలా పొడుగ్గానే వేసుకుని టేస్ట్ ఇంకొంచెం ఎలివేట్ అవ్వడం కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా మంచిగా దోరగా వేయించుకుని మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న గోంగూరలోకి వేసుకుంటే ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ ప్రాసెస్ చేసే టైంలో ఎక్కడ కూడా వాటర్ తగలకుండా జాగ్రత్త పడండి. అలాగే మనకి ఎయిర్ టైట్ కంటైనర్లో మనం తీసుకుంటే కనుక ఇది మినిమం మనకి 3 to 6 months పాటు నిల్వ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.